సునాదస్వరము ఏప్రిల్ 29. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. నిర్గమకాండము 14వ అధ్యాయము 30వ వచనం. మరి యెహోవా దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించాడో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలందరూ వాగ్దాన దేశంలోకి వెళ్తున్న సమయంలో ముందర ఎర్ర సముద్రం ఉంది, మరి వెనకాల ఫరో సైన్యం వెంబడిస్తుంది. ఆ సమయంలో వాళ్ళు భయముతో యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు యెహోవా దేవుడు సముద్రంలో త్రోవను కలగచేసి వారి అందరినీ కూడా ఆరిన నీళ్లను నడిపించాడు. మరి ఏ నీళ్ళనైతే వాళ్ళు చూసి భయపడ్డారో ఆ నీళ్లు కుడి ఎడమల వైపు గోడ వలె నిలిచి ఉన్నాయి. మరి ప్రజలందరూ కూడా అద్దరికి చేర్చబడ్డారు. మరి ఏ ఐగుప్తీయులను చూసి వీళ్ళు భయపడ్డారో వాళ్ళందరూ కూడా ఆ సముద్రంలో నశించారు. మరి వాళ్ళందరినీ కూడా ఇశ్రాయేల్ ప్రజలు సముద్ర తీరంలో పడి ఉండడం చూశారు. మన దేవుడు గొప్ప దేవుడు, మరి ప్రజలందరినీ రక్షించి విమోచించే దేవుడు. తర్వాత వాళ్ళందరూ కూడా దేవుని బహుగా స్తుతించి పాటలు పాడారు. మరి దేవుడు తన బాహుబలంతో ప్రజలందరినీ అద్దరికి చేర్చాడు. పగవారందరూ రాతి వలె కదలకుండా ఉన్నారని చెప్పి దేవుని గొప్పగా స్తుతి చేస్తూ వాళ్ళు వెళ్ళారు. మరి మన దేవుడు తన ప్రజలందరినీ రక్షించే దేవుడు, విమోచించే దేవుడు. ముందుకు వెళ్ళలేని స్థితి అయినా, ఎటువంటి పరిస్థితులైనా కూడా ఆయన సముద్రంలో త్రోవను కలగచేసి ప్రజలందరినీ అద్దరికి చేర్చి రక్షిస్తాడు. మరి లూకాసు వార్త 1వ అధ్యాయము 68వ వచనం నుండి రాయబడింది యేసుక్రీస్తు యొక్క రక్షణ గురించి. మరి ఆయన శత్రువు చేతుల నుండి మనల్ని విడిపించడానికి లోకంలోకి వచ్చాడు. మనము జీవిత కాలమంతా కూడా నిర్భయంగా మనం ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా నీతిగా జీవించి ఆయనని సేవించడానికి కొరకే రక్షకుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. అందుకనే మనకి ఏ శత్రువున్నా, ఎటువంటి పరిస్థితి అయినా యేసుక్రీస్తు ద్వారా మనము రక్షింపబడి విడుదలను పొందుకొని ఆయన బిడ్డలుగా ఆయనను సేవించడానికి కొరకే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఎటువంటి శత్రువులైనా, ఏ పరిస్థితి అయినా మరి దేవుడు మన కొరకు సముద్రంలో త్రోవను కలగ చేయగలడు. మరి శత్రువులందరిలోంచి మనల్ని విడిపిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప విడుదలను పొందుకొని ఆయనను మరి గొప్పగా స్తుతి చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. ఏ విధంగా మీరు ఇశ్రాయేల్ ప్రజలందరినీ రక్షించారో అదేవిధంగా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. వారి ముందు ఎటువంటి పరిస్థితులైనా, ఏ శత్రువులైనా మరి సముద్రంలో త్రోవను కలగచేసి యేసునామములు అందరిని రక్షించి అద్దరికి చేర్చమని యేసునామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.